హలో గైస్, వెల్కమ్ టు అజయ్ గేమింగ్ ఎఫ్ఎఫ్. మనం ఇలా బిఆర్ ఆడబోతున్నాం. చూడండి మీరు కూడా నాతోటి ఆడదాం అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఐడి ఇస్తాను. మీరు నాతోటి ఆడండి. గైస్ మీకైతే వాయిస్ ఎక్కువ వస్తుండొచ్చు, మీరైనా కూడా చూడండి గైస్ దయచేసి. అప్పుడైతే ఒలింపిక్ బాగుంటుంది గైస్. నాకైతే అప్పుడు మనం కొంతమంది తెలియకుండే ఏంటంటే ఈ జీమెయిల్ అకౌంట్ పెట్టుకుంటే మన అకౌంట్ పబ్లికంగా ఉంటుండే అని. నాకు కూడా తెలియక నేను 1 year దగ్గర నుంచి జీమెయిల్ అకౌంట్ పెట్టుకున్నా. ఇక నా పాత అకౌంట్ 2-3 అకౌంట్స్ పోయినాయి. అయినా తెలియకుండే ఒక అన్న చెప్తే నేను పెట్టుకుని ఇక మనం ఇప్పుడు ఏడ బ్లూ జోన్ ఉంటే ఆడ దిగుదాం. కానీ బ్లూ జోన్ ఏమో ఆడుంది. భీమా శెట్టిలు దిగుదాం అనుకుంటే నాకు ఒక్కడే ఉన్నాడు. ఇంకా భీమా శెట్టిలో దిగుదాం. మన టీమేట్స్ అందరు పోతుంది. భీమా శెట్టిలు దిగామంటే పీక్లో అది మిల్లులో దింపుతుంది. ఇక్కడ పోయి కొంచెం ఇక్కడ రూట్ చేస్తాం. కార్ రూట్ ఉంది, తీసుకొని పోదాం. మన టీబెట్ని తీసుకోవాలి. మనం దిగిన అదృష్టం గాయస్, ఇలా చెప్తున్నా కదా, మనం దిగిన అదృష్టము. టీమేట్ని తీసుకొని పోదాం. వస్తాడా? ఎనిమి ఆడు ఎక్కడెక్కడ వచ్చిండ్రు. ఇద్దరు అయిపోయారు. చాలా బాగా పడ్డదానికి. ముగ్గురు అయిపోయారు. డబుల్ విక్టరీ పట్టుకున్నాడు. ఇది కూడా అయిపోయింది. మళ్ళీ నలుగురు అయిపోయారు. ఎవ్వడు కొట్టలేడు. నలుగురిని కొట్టినాడు. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే రావటం లేదు. అది ఎందుకో రావటం లేదు. బహుశా దానికి టైం ఉంది కదా, అందుకే రావటం లేదు అనుకుంటా. 1 minute 18 seconds ఉంది. ఇంకేడొస్తుంది? మనం దిగిన అదృష్టం అంటారు గైస్. అది ఇప్పటిదాకా మన టీమేట్స్ని కొట్టినాం కదా, అదే అదృష్టం. ఇంకా మనం 4 members కొట్టినా నాకు ఇప్పటిదాకా. అంటే ఇంకొక మ్యాచ్ ఆడిన ఉంటే నేను లైవ్ పెడదాం అనుకోకూడదు, లేకుండా ఇంకొక మ్యాచ్ ఆడినా. ఆ మ్యాచ్లో డైరెక్ట్ మైనస్ పడ్డది. నాకు మాత్రం మస్తు బీప్లేసింది. ఇక ఏం పర్వాలేదు, మనమైతే పోదాం ఇతని దగ్గరికి. సెకండ్ టీమే దగ్గరికి 4తో ఎట్లా రాడు పిలిస్తే ఆడిపోయి లోపల దాంట్లో పోదాం.
ఇతను లోపలనే ఉన్నాడు. కారు మనకు అవసరం పడుతుంది వచ్చేటప్పుడు. ఇతను కూడా బయటకు వచ్చేసింది. మన సెకండ్ టీమ్ తెచ్చుకో. ఇద్దరు నాకు దాన్ని వేయను. ఇస్తుందా అతన్ని కొట్టినా కానీ నాక్డౌన్ అయినా. తను ఎందుకు ఇస్తాడో అయ్యాడో. ర్యాండమ్ మెంబర్స్ తోటి ఆడితే గిదే తలకే నొప్పి. అందుకే ర్యాండమ్ మెంబర్స్ తోటి ఆడవద్దు. నన్ను కూడా దయచేసి మొన్న అబ్బాయికి సపోర్ట్ చేయండి. నాకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా లేడు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. ఇంత పోతాను లేడు. జస్ట్ ఏం లేదు, ఆడ పోయి నాకు రివైవ్ ఇస్తే దాంట్లో పోయి నిలబడతా. దాన్ని ఏమంటారు, రివైవల్ పాయింట్ లోపలికి పోయి నిలబడతా. ఒక్కడు కూడా ఉండొద్దు ఆడ. చూస్తే ఇప్పటిదాకానే ఫైట్ అయినట్టుంది. నేను కొట్టినంత కూడా ఎవడు కొట్టలేడు. ఆడ వాడు పారిపోయిండు. ఆడ మీరు చూస్తే కనపడుతుంది. నేను 4 కిల్స్ కొట్టినా. జస్ట్ హెడ్ వలిగిపోయింది. నా డిస్క్రిప్షన్లో నా యూఐడి కూడా పెడతా. మీరు నా యూఐడి చూసి నాకు రిక్వెస్ట్ పెట్టండి. ఖచ్చితంగా రిక్వెస్ట్ తీసుకుంటా. దాంట్లో ఏం తగ్గేదే లేదు. మనం మీరైతే ఖచ్చితంగా పెట్టండి. తన దగ్గర ఫస్ట్ నుంచే 400 ఉన్నాయా, లేకపోతే 400 లేకపోతే వచ్చినాయా? ఇప్పుడు ఆడ పోయి తీసుకుంటే 600. నాకు రివైవ్ ఇస్తే ఇంట్లో పోయి ఏడా ఖాళీగా ఉంటే ఆడ పోయి నేను రివైవ్ ఇస్తాను. 2 తానే రివైవ్. 1 2 3 4 5 6 7 8 1 2 3 అట్లా బాగానే ఉన్నాయి. కాంటే మీరు లెక్క పెట్టుకోండి. ఆ రివైవల్ పాయింట్స్. ఇతను ఈ పైసలు టోకెన్ తీసుకొని అయిపోయా. 5 - పడ్డది. ఎంతో కష్టపడి మన కోసం వస్తే. సో గైస్, ఇదే మన వీడియో. మీరైతే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కూడా పెడతాను వచ్చిన కొద్దీ. ఇప్పుడైతే నా యూఐడి కూడా చూపించిన తర్వాత చూడండి. ఇంకా ఏంటంటే తెలుస్తుంది. నా యూఐడి చూస్తే మీకు కూడా అవగాహన వస్తుంది. ఒక్క నిమిషం చూపిస్తా. ఇగో ఇదే నా యూఐడి. ఇదే నా యూఐడి. దీనికి రిక్వెస్ట్ పెట్టండి. నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, బాయ్.